త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భగవతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ సప్తగ్రహ అష్టగ్రహ మాలికా యోగం ఏదైతే ఉన్నదో ఈ వారంలో చాలా మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది. ప్రత్యేకించి ఈ 8 గ్రహాలు మాలికగా ఉండేటువంటి ఈ వారంలో కేవలం 2 గ్రహాలు మాత్రమే, అది కూడా చంద్రుడు కేవలం 2 రోజులు మాత్రమే అనుకూలంగా ఉండి రవిగ్రహం మాత్రం పూర్తిగా యోగిస్తూ ఉన్నారు. అందువల్ల ఈ మాలికా యోగంలో తులారాశి వారికి ఒకంత మిశ్రమమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి వారం ప్రారంభంలో కొంత ఉత్సాహంతో ముందడుగు వేయగలుగుతారు. తదనంతరం ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అయి ఉండొచ్చు, ఆరోగ్యపరమైనటువంటి చిన్నపాటి సమస్యలు అయి ఉండొచ్చు, ఒకంత ఆలోచన చేయడానికి అవకాశాన్ని కల్పిస్తాయి. ఎప్పుడూ ఏదో పరాకగా దేని గురించి ఆలోచన చేస్తూ ఉండడం, అలాగే ఎదరెదర తలపెట్టినటువంటి కార్యక్రమాల గురించి ఎక్కువగా ఆలోచన చేయడం, ఇది ఎలా పూర్తి అవుతుంది, దీన్ని మనం ఎలా పూర్తి చేస్తాము, లేదా మన ఇది తలపెట్టాం ఇది ఎలా ముందుకు వెళుతుంది అనేటువంటి ఆలోచనలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. దానితో పాటుగా ఒక మంచి విషయం ఏమిటి అంటే అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోయినది. ఇక్కడ అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య పెరగకపోయినా అటు ప్రతికూలించేటువంటి ఈ అష్టమ కుజుడు అనేటువంటి గ్రహం కొంత తగ్గుముఖం పట్టడం కూడా ఒకంత మంచి విషయంగా చెప్పవచ్చును. దీనివల్ల ఏదైతే గతంలో వచ్చినటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయో వాటి నుండి త్వరితగతిన బయటపడడానికి కూడా కొంత అవకాశం కలుగుతుంది. అంతేకాకుండా స్థాననాశనము ఏదైతే స్థానచలనం కలిగిందో గత 1.5 రోజుల వ్యవధిలో, అలాగే రుణబాధలు ఉన్నాయో, శత్రుబాధలు ఉన్నాయో, రోగబాధలు ఉన్నాయో, గత 1.5గా ఉన్నటువంటి ఈ 4 రకాల సమస్యల నుండి కూడా కొంతగా ఈ తులారాశి వారు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడడానికి చేసేటువంటి ప్రయత్నాలలో మాత్రం కొంత జాప్యం అధికంగా ఉంటుంది. వాటి నుండి అంత తొందరగా బయటికి రాలేరు. ఏదైనా ఒక చిన్నపాటి ఒత్తిడి అనేటువంటిది ఈ వారం మొత్తం కూడా కొనసాగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి. ప్రత్యేకించి మీ దగ్గర డబ్బు లేనప్పుడే ఈ కుటుంబ సభ్యులు పెట్టేటువంటి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. ఏమి మాట అనలేం, ఎవరికి చెప్పలేనటువంటి పరిస్థితి, డబ్బు ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా కొంత భారాన్ని భరిస్తూ మౌనంగా ముందుకు సాగవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇక ఉద్యోగాదులు వ్యాపారాదులు కొంత మిశ్రమంగా ఉన్నప్పటికీ చదువరులకి విద్యార్థులకి ఈ గ్రహస్థితి మిశ్రమంగానే ఉండబోతూ ఉన్నది. ముఖ్యంగా గురువుల యొక్క సూచన లేనిదే ఏ పని కూడా ప్రారంభం చేయకూడదు. స్త్రీలకి మరీ ముఖ్యంగా ఈ అష్టగ్రహ మాలికా యోగాల్లో ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ వారం రోజుల్లో ఏ విధమైనటువంటి ముఖ్యమైనటువంటి పనుల్ని కూడా చెయ్యకండి, కొంత జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి వృశ్చిక రాశి.